శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది జాతకుడికి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తి కలుగుతుంది. కొత్త వారిని కలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో ఏర్పడడం జరుగుతుంది. చాలా కాలంగా ఎవరినైతే కలుసుకోవాలి, ఎవరితో అయితే మీ స్నేహాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారితో ఈ సమయంలో మీకు పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దానివల్ల కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహం కొరకు ఎదురు చూస్తూ పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల ఇంచుమించుగా ఈ వారంలోనే మీకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళైతే, అదే ఎవరైతే మేషరాశిలో అమ్మాయిలు ఉంటారో వారికి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే మీ అమ్మాయికి దూర ప్రాంతంలో అంటే విదేశంలో కానీ, లేదంటే బాగా దూరం మీకు చెన్నై, బెంగళూరు అలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి సంబంధం కుదురుతుంది. లేని పక్షంలో మీరు దగ్గరగానే చూసుకోవాలనుకుంటే అధిక కట్నం ఇచ్చే పెళ్లి సంబంధాన్ని ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. ఈ 2 కండిషన్స్ మీకు ఫాలో అయినప్పుడు కంప్లీట్గా మీ యొక్క సంతానం అంటే ఎవరైతే మేషరాశిలో అమ్మాయి ఉంటారో వారి యొక్క వివాహం ఈ వారంలో ఈ నెలలో కుదిరే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మేషరాశి వారికి 3 గ్రహాలు ఈ వారం అంతా కూడా 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒకటి రవి, పంచమాధిపతిగా రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఏదో విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు మీరు ఏదైతే చాలా కాలంగా ఏది చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, బెట్టింగ్లు, షేర్ మార్కెట్ ఇటువంటి పోటీలు పందాల్లో 100కి 100 పాల్గొకుండా దూరంగానే ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ వారం రాజకీయ నాయకుల వల్ల కానీ, దగ్గర బంధువుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మీ పిల్లల విద్య కొరకు వారిని విదేశం పంపడానికి కావచ్చు, మంచి కాలేజీలో సీటు కొరకు అవ్వచ్చు, ఎక్కువ కాలం ఎక్కువ ప్రయత్నించవలసి ఉంటుంది. దాని కొరకు ముందుగానే కొంత అడ్వాన్స్గా ధనాన్ని ఖర్చు పెట్టి సీట్ రిజర్వ్ చేసుకోవడం కానీ, అటువంటి ప్రయత్నాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీ యొక్క సంతానం కొరకు కొంత ధనాన్ని ఈ సమయంలో వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు, రాష్ట్రాధిపతిగా కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. రక్త సంబంధికులకి, దగ్గర బంధువులకి, అన్నదమ్ములకి ఏదో విధంగా మీరు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు అంటే ఈ రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదో విధంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉంటే వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతుంది, దాని నుంచి కంపల్సరీగా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీకు మేషరాశి వారికి కుజుడు అష్టమాధిపతి కూడా అవటం వల్ల, దశమాధిపతిగా ఉన్నటువంటి శనితో కలియడం వల్ల ఈ రాబోయే నెల రోజుల్లో ఈ రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు రావడం కానీ, పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వదిలిపెట్టి మరొక కొత్త వ్యాపారంలోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొద్దిగా వృత్తిపరంగా మాత్రం కొన్ని తప్పనిసరి చేంజెస్ రావడం జరుగుతూ ఉంది. ఇది జాగ్రత్తగా మీరు నిర్ణయించుకొని ముందుగానే మార్పు చేసుకోవాల్సింది. ఏమాత్రం అశ్రద్ధపడి దాన్ని నెగ్లెక్ట్ చేసిన ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వచ్చిన గ్రహాలు సాధారణంగా వాటి యొక్క కారకత్వాలని, ఫలితాలని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శని ఉండనే ఉన్నాడు. ఈ శనికి ఎప్పుడైతే ఈ కుజ రవి గ్రహాలు కలిసాయో ఈ 12వ స్థానంలో శని యొక్క ప్రభావం మరీ తీవ్రం అవుతుంది. ఈ కారణం వల్లే ఈ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగంలో చేంజెస్, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించి ముందుగానే తగు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో
ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలిమాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలిమాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలిమాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలిమాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలిమాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలంలో ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలిమాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలిమాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.